సో ఇవాళ ఒక విషాదకరమైనటువంటి వార్త. ఎస్ఎల్బిసి టన్నెల్లో దాదాపు 11-12 మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 14 కిలోమీటర్ల లోపల జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, ఈ ప్రమాదం నుంచి మొత్తం 50 మంది చిక్కుపోతే అందులో 42 మంది బయటపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. 50 మంది పైచిలికే ఉండొచ్చు. అయితే చిక్కుకున్నటువంటి వాళ్ళంతా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్కి సంబంధించినటువంటి కార్మికులుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎస్ఎల్బిసి టన్నెలు ఏడాదికి అంగుళం చొప్పున శరవేగంగా ముందుకు పోతూ ఉంది. దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ టన్నెల్లో బురద, ఆ తర్వాత ఇతర మట్టి పేరుకపోవడం వల్ల మధ్యలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని రక్షించడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. ఇదే అంశం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆ విషయాన్పైన ఆరా తీయడం జరిగింది. అక్కడే ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గరే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు.